మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇంకా ఓ చిత్రమైన చంపిండు మొగడు పెళ్ళాన్ని. ఎట్ట చంపిండు అనేది 2 నిమిషాలు చెప్తా, ఈయన ప్రయత్నం చేయరు. ఉంచుకున్నంతో వెళ్ళిపోయిందన్న కోపంతో పోలీసుల సమక్షంలోనే భార్యను చంపిన భర్త. పోలీసు సమక్షంలోనే భార్యను చంపేసినట్ట భర్త. ఉత్త పుణ్యానికి ఇరిగిపోయింది పోలీసు ఆయన. ఉత్త పుణ్యానికి ఎట్టా పోలీసు ఆయన నిర్లక్ష్యం చాలా ఉంటుంది ఇలా. ఇప్పుడు పోలీసు అంటే శత్రువుని ఆవిడ దూరం ఉండగానే పసిగట్టాలి. అసలు అడుగు దూరంలో ఉన్న ఎట్లా పసిగట్టకుండా వచ్చు మరి పోలీసు ఆయన ఇరిగిపోయినట్టే లెక్క. సదాశివపేటలో ఘటన జరిగింది. ఫేస్బుక్ ఫ్రెండ్స్తో వెళ్ళిపోయిన భార్య. అది నాశనం అయిపోయింది. ఫేస్బుక్లో ఏం పాడైందో ఏమో కానీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లు ఇంట్లో చాలా మంది జీవితాలు ఆగమవుతున్నాయి. ఇలా చాలా మంది జీవితాలు ఆగమవుతున్నాయి. ఫేస్బుక్లో పరిచయం పెడతారు. మరి ఆడు ఎంత ముద్దు ఉంటాడో ఏం కాదు ముందు చేసుకున్నాడు కంటే ఫేస్బుక్లో ఉన్నాడు మంచిగా అనిపిస్తాడు ఆడోళ్ళకైనా మొగలకైనా. ఈ మధ్యకాలంలో అమ్మాయిలైనా అబ్బాయిలైనా పెళ్ళి అయిన వాళ్ళు పెళ్లి కాని మొత్తం సెల్ ఫోన్లో ఒకటే పని గీకి చెయ్యే నొప్పిలేస్తుంది కానీ అలా కళ్ళు కూస్తాయి కానీ అయినా కానీ ఇచ్చిపెట్టరు, చూస్తూనే ఉంటారు. గల్లనే పరిచయం అయినట్టు ఈ పొరగాడు. ఈమె ఏం పని చేస్తుంది? ఈమె ఇంట్లో కూర్చొని టైలరింగ్ పని చేస్తుందంట. టైలరింగ్ మళ్ళీ ఆయన ఏమనుకుంటాడే నా పిల్లలు మంచిగానే పని చేసి టైలరింగ్ పని అనుకొని మొగడు అనుకున్నట. మొగడేం పని చేస్తుంటే ఏదో చిన్నపాటి వ్యాపారం చేసుకుంటాడట మొగడు. ఎవరు పని వాళ్ళు చేసుకుంటారు. కానీ ఈ టైలరింగ్ పని చేసుకుంటే అప్పుడు ఇప్పుడు ఖాళీ సమయం ఉంటుంది కదా, అప్పుడు ఏం చేస్తుందంటే ఫేస్బుక్ ఓపెన్ చేస్తుందంట. ఆ ఫేస్బుక్లో ఓడు పరిచయం అయిందట. ఆ పరిచయం కాస్త దోస్తానం అయింది, దోస్తానం కాస్త ప్రేమ అయింది, ప్రేమ కాస్త కామం అయింది. ఇక ప్రేమ అయిపోయినాక ఏముంటుందిలా ఈ మధ్య కాలంలో కామం అయినాకనే ప్రేమ ఉంటుంది కానీ వీళ్ళకి ప్రేమ అయినాక కామం అయిందట. ఇక ఉంచుకున్నతోటి తోడైతే సోపతాయిడో ఫేస్బుక్ ఫ్రెండ్ ఉండో ఆయనతోటి లేచిపోయిందట. లేచిపోగానే భర్త ఊకుంటాడా, భర్త పోయి కంప్లైంట్ చేయడు. గదే జరిగింది ఇక్కడ. సదాశివపేటలో ఈ ఘటన జరిగింది. ఫేస్బుక్ ఫ్రెండ్స్తో వెళ్ళిపోయిన భార్య జడ్చర్లలో ప్రియుడితో ఉన్నట్లు గుర్తింపు. కంప్లైంట్ ఇస్తే పోలీసులు ట్రేస్ చేసిరంట. ఎడ ఉంది భార్య ఏం కథ అని అంటే జడ్చర్లో ఉందని పోలీసు వాళ్ళు చెప్పారంట. నీ పిల్లం పలానా దగ్గర ఉందని చెప్తే మరి సార్ పట్టుకోద్దాం పలానగానే ఇక నువ్వు ఒక్కనివేం పోతావు మా కానిస్టేబుల్ తీసుకోపా అని ఎస్ఐఓ సిఐఓ చెప్పిరట. కానిస్టేబుల్ తీసుకొని జడ్చర్లకు పోయిందట. జడ్చర్లకు పోగానే పలానా ఇంటికాడ ఉన్నట్టు తెలియగానే పోయి తలుపు కొట్టగానే ఇద్దరు ఉంచుకున్న ఆయన ఈయన పిల్లం ఇద్దరు కలిసి తలుపు తీసిరట. ఆల్రెడీ ఈయనకి ఇద్దరు వీళ్ళలో కొడుకో బిడ్డ. ఇలా నిష్పెట్టి ఆమె తెలుకల్లా పిల్లం కదా వెళ్ళిపోయింది కదా. దర్వాజా తీయగానే చూసినట. చూడంగానే ఆడ పెద్ద గొడవ అయిందట. గొడవ కాగానే మీరు గొడవ పెట్టుకోరు పోలీసుల ముందర ఏం గొడవ రా భయ్ మీరు నడుగురి పోదాం పరి మనం ఇడికెళ్ళి పోదాం పరి అనుకొని ఆ పోలీసు ఆయన ఏం చేసినంటే చిన్న మిస్టేక్ ఏం చేసినంటే గొడవ అయింది కదా. ఆ గొడవ జరిగినప్పుడు మరి జరంతా పసిగట్టవలసింది కానీ పసిగట్టలేకపోయిండు. పోలీసు ఆయన డ్రైవర్ ఏమో ముందర కూర్చుండు. డ్రైవర్ బండి తోలుతుండు, ఈయన పక్క పోయిన సీట్లో పోలీసు ఆయన కూర్చుండు. ఈ వెనకంగా ఈ ఉంచుకున్నోని పెళ్ళాన్ని మొగని ముగ్గుని వెనక కూర్చోబెట్టి మీరు వెనక తలగబడ్డారు వెనక కూర్చొని నేను ముందర కూర్చొని ఈ పోలీసు ఆయన మంచి ముందర బాడ చూసుకుంటే ఈయన ఇటు ముఖం పెట్టిండు. ఈ మొగనికి ఎంతసేపటికి దీన్ని పని చేయాలన్నట్టే కూర్చుండు. ఇప్పుడు ఏ భర్తకైనా కానీ పిల్లం లేచిపోయిందంటే కోపం ఉంటుంది కదా, మళ్ళీ వేసుకపోయినట్టు పక్క పోయింటే ఉండే ఆయనకి ఎట్ట పానం ధరిస్తుందా? ఇక చూస్తూ ఉన్నాడు దీన్ని పని చేయాలని అదురు చూసిందంట. అట్ని ఎమ్మడి తీసుకుపోయిన కత్తి ఉందంట, కూరగాయలు కోసే కత్తి ఉందంట. ఆ కత్తి తీసుకుపోయి ఈ గొంతు మీద పెట్టి ఆ నుంచి ఈడాకు ఒకటే గీత గీసిండట. కథం బొడిగా కిదికైంది, మెడ పైకి అయింది, కథం అయింది. రక్తం కారుతూనే దవాఖాన కొనవే లోపు కథం అయిపోయిందని డాక్టర్ చెప్పిండట. కథం. జడ్చర్లలో ప్రియుడు ఉన్నట్టు గుర్తింపు. కానిస్టేబుల్తో అక్కడికి భర్త. భార్యాభర్తల మధ్య గొడవ. అంతా కలిసి కారులోనే జహీరాబాద్కు. డ్రైవర్ పక్క సీట్లో కానిస్టేబుల్, వెనక సీట్లో భర్త ప్రియుడు. అదును చూసి భర్త కత్తితో కవితపై గొంతుపై దాడి చేసినట్ట. ఈ దాడి చేసిన ఆయన పేరు ఏం పేరు అంటే సిద్ధార్థ రెడ్డి. ఏమో మంచిగానే ఉన్నది మన సినిమా అట్టే ఉందా గట్టిగా కొడుతుంది మంచిగానే ఉంది ఏమో కానీ అందుకోసం ఈ పని చేసినట్టుంది. తనను పిల్లలను వదిలేసి భార్య ప్రియుడితో వెళ్ళిపోయిందన్న కోపంతో ఆమె కక్ష పెంచుకున్న భర్త పోలీసుల సమక్షంలో ఆమె గొంతు కోసి దారుణంగా చంపేశాడు. భర్తను వెతికేందుకు కానిస్టేబుల్తో కలిసి అతడు కారులో వెళ్ళగా ప్రియుడితో ఆమె దొరికిపోయింది. దీనికి సంబంధించి స్థానిక ఠాణాలో భార్యాభర్తల మధ్యలో గొడవ చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే భార్య ఆమె ప్రియుడు భర్తను మొదట ఫిర్యాదు చేసిన ఠాణాకు కారులో తీసుకొస్తుండగా భర్త తన వద్ద దాచుకున్న కత్తితో భార్య గొంతు కోశాడు. సోమవారం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నందికంటి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. జహీరాబాద్ జడ్చర్ల పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ హత్య జరిగినట్లు విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిజంగా కూడా పోలీసులు మరి జర్నన్న కనిపెట్టాలి కదా.
వాస్తవానికి పోలీస్ అంటేనే జర సాధారణ పబ్లిక్ అంటే జర తెలివి కలోళ్ళు ఉంటారు. పాడైపోను మరి ఈ పోలీస్ ఆఫీసర్ మరి జరంత మబ్బున్నట్టుంది, ఆగంత కొట్లాడతారు, ఇప్పుడు ఏమవుతుంది లే అనుకున్నట్టు పుసుక్కున పాడైపోను అదమరిచినట్టు కూర్చున్నట్టుండు. ఈడేమో ఎమ్మడి కొనపోయినాడు ఊకుంటాడు. ఈయన దొరికిండు ఉంచుకున్నాడు. ఈయనముండే నా పిల్లల ఈయనముండే నన్ను నా పిల్లల్ని నిలిచిపెట్టిపోతే నేను వెట్ట ఊకుంటా అనుకొని కత్తి కొనపోయింది కదా, ఈయన పని చేద్దామని వీడు కూర్చుని కానీ పోలీస్ ఆయన పాడైపోను కనిపెట్టలేకపోయిండు. సంగారెడ్డి జిల్లా ఏ ఊరిదే గారసంగం అంట. సంగారెడ్డి జిల్లా గారంసంగం మండలం తుమ్మాన్పల్లికి చెందిన సిద్ధార్థరెడ్డి కవిత 30 ఏళ్ళు ఉంటుంది. 12 ఏళ్ల క్రితం పెళ్లి అయిందంట. 12 ఏళ్ల క్రితం పెళ్లి అయింది. వీరికి కుమార్తె కుమారుడు ఉన్నారు. జైరాబాద్లోని హౌసింగ్ బోర్డు కాలనీలో సిద్ధార్థరెడ్డి కుటుంబంతో నివాసం ఉంటున్నారు. చిరు వ్యాపారం చేస్తుంటాడు. కవిత ఇంట్లో టైలరింగ్ పని చేస్తుండేది. అయితే కవితకు ఫేస్బుక్లో పరిచయం అయింది కదా, నేను చెప్పినా కదా ఫస్టే, ఈ టైలరింగ్ పని చేసుకుంటా ఆమెకు ఈడు చిన్నగా పరిచయం అయింది. మరి ఇక ఏమంటారు కదా, ఇక అంటేనేమో ఈ కారదప్పని ముచ్చట్లయితే కానీ ఇక కొంతమంది కొట్టేస్తారని చెప్తలేదు. కానీ ఇప్పుడు టైలరింగ్ పని అంటే సుకాష్ పని, నిమ్మలంగా ఇక్కడ తినాలి, టైలర్ పని చేసుకోవాలి, కూర్చోవాలి. కానీ అప్పుడప్పుడు చిన్న సందొరికినప్పుడు చిన్న ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఈడు తలిగినట్టు పాడైపోను. ఈడు తలిగితే చిన్నగా హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, ఏం చేస్తున్నావు, ఏం కథ, ఏ ఊరు, ఏ పేరు, ఇక ఏమేమి చెప్పుకుంటూ మరి ఆడు పెళ్లి అయిందని చెప్పిండా, పెళ్లి కాలేదని చెప్పిండు, మరి ఈవగ నాకు పెళ్లి కాలేదు, మరి ఈమె చెప్పుకుంది ఎటు చెప్పుకురో దగ్గరికి అయితే అయ్యారు. ఉత్తపుణ్యానికి ఈమె పానం పోయింది, ఆడు పోయి జైలు పడతాడు, పోలీసు ఆయన ఉద్యోగం పోతుంది, బుడబుడ పిల్లలు ఆగమైపోతారు. అన్నదాలు అయినట్టుగా లెక్క. ఇప్పుడు భార్య చచ్చిపోయే, తల్లి చచ్చిపోయే, తండ్రి కొనపోయి జైలు వేస్తారు పక్క ఏదేమైనా, పోలీసు ఆయన ఆగమైపో. ఇటు పోలీసు వాళ్ళు ఆగము, అందరు పొత్తుల ఉంచుకున్నాడు మాత్రం సేఫ్ అయినట్లు లెక్క. ఉంచుకున్నాడికి ఏముంది, డిస్పో గ్లాస్ ఎంతో వీళ్ళకి అంతే అనుకుంటాడు. ఏమనుకుంటాడు, ఇన్ని రోజులు దాకా వాడుకున్నా ఏదో టైంపాస్ చేసినా అయిపోయా, నేను చంపినా ఏమన్నా, దాన్ని మొగడు చంపిడు, మొగనికి శిక్ష ఇరి, చచ్చిపోయింది ఆమె, నాకేం సంబంధం, నేనేదో 4 రోజులు ఏదో టైంపాస్ చేస్తానికి వచ్చినా అనుకుంటాడు. వానంతలా పక్క తప్పుకుంటాడు, ఆడు ఇంకో పెళ్లి చేసుకొని పత్తలే కూడా రాజలేక తిరుగుతాడు. ఇలా ఇరుక్కపోయింది ఓళ్ళు. ఇప్పుడు ఇలా బుడ్డ పిల్లలు ఆగమైనట్టే, పోలీసు ఆయన ఆగమైనట్టే, ఈమె జీవితం ఖరాబ్ అయినట్టే, ఈడు పోయి జైలు పడ్డట్టే. నీ అక్రమ సంబంధాలు పాడైపోను గారా, ఏం అక్రమ సంబంధాలు, ఎక్కడెక్కడ సంబంధాలు చెప్పురిగా. ఫేస్బుక్ ఏదో టైంపాస్ చేసేపు ఓపెన్ చేయాలి. ఫేస్బుక్లో చూడంగానే ఎప్పుడే మనసు బారేసుకుంటూనే ఉంటారులా. ఆడు లంగా దొంగ మంచోడు, సరే లంగో దొంగ మంచోడు చెడ్డో తర్వాత లెక్క. మరి వీళ్ళకుండా సొయ్యి ఉండాలిగా జరనన్న. మరి నాకు 2 పిల్లలు ఉండే, నాకు మొగడు ఉండే, నాకు ఇంత పని ఉండే, నా మొగడు పని చేస్తేనే ఉండే, మరి నా పిల్లల ముఖం చూసానే ఉండాలి. సరే సోపత్ చేసినట్టు ఉండాలి. ఏకంగా పిల్లలు నిష్పెట్టి మొగ నిష్పెట్టి వేసుకపోయేంత ప్రేమ వస్తుంది అదులా. ఇక అంటే బదనం కానీ కొంతమంది మహిళలతో అందరూ నేను అనలేను. కానీ ఇటువంటి ఆడవాళ్ళతోటి ఇప్పుడు ఆల్రెడీ మొగడు ఉండే, 2 పిల్లలు ఉండే, ఈ పిల్లలు నిష్పెట్టి మొగ నిష్పెట్టి ఉంచుకున్న దగ్గర అంత మజా ఏం కొట్టవచ్చు. మరి ఈయన నిష్పెట్టి పత్తలే కూడా వీక్తే ఈయన పోయి కంప్లైంట్ ఇస్తే ఆ పోలీసు వాళ్ళు ఎక్కడ ఏం కథ అని ట్రేస్ చేసి చూస్తే పలానా దగ్గర ఉండని తెలిస్తే వీళ్ళంతా కలిసిపోయి ఆడిపోయి చిన్నపాటి పంచాయతీ అయితే పోలీసు ఆయన జర్ర కనిపెడితే బాగుండు, కానీ కనిపెట్టలేకపోయిండు. ఎట్లా కనిపెట్టలేకపోయిందంటే మరి ఈడు అంటే ఆడ కూరగాయల కత్తి దొరికిందంట. వీళ్ళిద్దరు గొడవ పెట్టుకునే సమయంలోనే జర్రంతసేపు సమయం దొరికిందంట. ఆ సమయంలోనే కూరగాయల కత్తి తీసుకుందంట. ఇక ఈ పని చేసిండు. గత నెల 30 తారీఖున జైరాబాద్ పోలీస్ స్టేషన్లో తన భార్య కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు కవిత జడ్చర్లలో ప్రియుడు పవన్తో ఉన్నట్టు గుర్తించారు. ఆమెను తిరిగి తీసుకొచ్చేందుకు పోలీసులతో పాటు సిద్ధార్థరెడ్డి కూడా సోమవారం కారులో జడ్చర్లకు వెళ్లారు. భార్య ఆమె ప్రియుడు సిద్ధార్థరెడ్డి కారులో వెనుక సీట్లో కూర్చోగా ముందు సీట్లో ఓ కానిస్టేబుల్ డ్రైవర్ ఉన్నారు. అయితే కారు నందికంట దగ్గరకు రాగానే అప్పటికే తన వద్ద ఉన్న కత్తితో సిద్ధార్థరెడ్డి గొంతు కోశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్కు తీసుకెళ్లి తరలించగా అప్పటికే చనిపోయినట్టు డాక్టర్ చెప్పారట. చేయి పట్టుకూరు అయిపోయిందయ్యా, ఆయుష అయిపోయింది, ఈమెకు భూమి మీద నూకలేవు, వెళ్ళి తీసుకుపోరని చెప్పారట. కథం అయిపోయింది. పోలీసుల నిర్లక్ష్యంతోనే అనిచ్చిండు మన కింద. కానిస్టేబుల్ సమక్షంలోనే జరిగిన ఈ హత్య ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. జడ్చర్లలో కవిత పవన్ ఉన్నట్లు గుర్తించిన జహీరాబాద్ పోలీసులు తొలుత పవన్కు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కు రావాలని సూచించినట్లు తెలిసింది. అయితే కవిత తన వద్దనే ఉందని, తాను జహీరాబాద్ రానని అతడు చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఓ కానిస్టేబుల్తో కలిసి సిద్ధార్థరెడ్డి అంటే మగడు మర్చిపోయారు మళ్ళా, ఈ మొగంతో కలిసి కారులో జడ్చర్లకు వెళ్ళాడు. వారు స్థానిక పోలీసులను ఆశ్రమించారు. అక్కడ ఠాణాలో కవిత సిద్ధార్థరెడ్డి మధ్యలో గొడవ జరిగింది. పోలీసులు సిద్ధార్థరెడ్డిని బయట వేచి ఉండమని చెప్పడంతో ఠాణా బయటికి వచ్చిన అతడు గీడ దెబ్బేగినట్టు ముచ్చట. జరంత బయట కూర్చొని మాట్లాడిపో అని సిద్ధార్థరెడ్డికి మేము మాట్లాడుతున్నాం, నువ్వు బయటికి పో అంటే ఈ బయటికి పోయే సమయంలో ఆయుధం తీసుకున్నట్టు కొడుతుంది. దగ్గరలో కూరగాయలు కోసే కత్తిని కొనుగోలు చేసి దాచుకున్నట్ట. ఈ కత్తి దగ్గర పెట్టుకుంది, పోలీసు ఆయన కనిపెట్టలే.
ఇప్పుడు కూరగాయల షాపులు మస్తుగా దొరుకుతాయి. ఈ మధ్య కాలంలో ఏడ చూసినా బొచ్చడి షాపులు అన్ని రకాలే దొరుకుతున్నాయి. దొరకనట్టు ఏం లేదు. అటు పోయినట్టు కూరగాయల శాఖ కత్తితో శాఖ ఏమైనా ఇచ్చినట్టుండు ఆ కత్తి తీసుకొని బొడ్లో పెట్టుకొని ఇక పోదాం పారి ఏడుదాకా తీసుకుపోతావు సార్ నేను ఏమన్నా అనగానే ఏమంటలేడు అనుకొని ఈ కానిస్టేబుల్ ఏం చేసిండు జర్రంతా కాళ్ళు తప్పిన కానిస్టేబుల్ ఉన్నట్టుంది. వెనక కూర్చొని మీరు ముగ్గురు మధ్య ముచ్చట పెట్టుకుంటారంటే ముగ్గురు ముచ్చట పెట్టుతానికి వీళ్ళేమన్నా కొత్త పెళ్లి పిల్లగాడ ఆ పక్క పాయింట్ వస్తాడు ఏమన్నా పిల్లగానే వచ్చే బుడ్డ పిల్లగాడ ఆ పక్క పాయింట్ ఉన్నోడు వేసుకపోయినోడు ఈ పక్క పాయింట్ ఉన్నోడు మగోడు మధ్యలో ఉన్నామనేమో పెళ్ళం. ఎంతసేపటికి మొగరి కోపమే వస్తుంది కదా. దీన్ని ఎట్టగొట్టాలి ఏం చేయాలి. వీడు పక్క పాయింటే ఉంటాడు ఇది నా పక్క పాయింటే ఉంటుంది నేను వెనక పక్క పాయింట్ కూర్చుంటా ముగ్గురం ఒక్క లైన్లో కూర్చుంటాం. ఎంత దూరం పోవాలి ఏం కథ కత్తి తీసుకోలే పాయ అదును చూసిందంటే ఆమె అది ఆలోచించుకుంటే జర్రంత గొంతు పైకి ఇట్లా లేపిందట. అంతే లేపంగానే కత్తి తీసుకొని అట్నే రప్పర చింపేసినట్టు ఈ నుంచి దాకా చింపేసినట. కథం పాయన పానం పోయింది. దాకా కొనపోతే డాక్టర్ పోయి చేయి పెట్టి చూసిండు ఈమెకు నూకలు లేవు ఈమె తీసుకపోరని చెప్పారంట. ఇప్పుడు ఆగమైన వాళ్ళు ఇద్దరు బుడ్డ పిల్లలు ఆగం తల్లి లేదు తండ్రి కొనపోయి జైల్లో పడతాడు. ఇల్లు మొత్తం ఆగమైనట్టేనా. ఇక చూడు అక్కడ సంబంధం వల్ల ఏం సంపాదించినట్టు ఏదో 4 రోజులు ఎంజాయ్ చేస్తే చేసినట్టు రాడంగిడంగా ఏం ఎంజాయ్ చేసి పాడు చేసారు ఎక్కడ చేసి పాడారు. కానీ ఇప్పుడు పుస్తకం ఇచ్చినోడు ఆగమైపోయా పిల్లం ఆగమైపోయా పుట్టిన పిల్లలు ఆగమైపోయా. మీ ఎకరం సంబంధాలు నాశనం అయిపోను. కొంతమంది ఆడవాళ్ళు అందరినీ అనలేను కానీ మా అమ్మ కానీ బుక్కడి తిని భూమి కొరిగే ఉపాయం చేయాలి. కానీ ఇటువంటి వచ్చిరాని చేతలు చేసి ఈ ఫేస్బుక్లల్లో ఇన్స్టాగ్రామ్లల్లో వాట్సాప్లల్లో అది ఇంకేంది ట్విట్టర్లల్లో ఈ పరిచయమైన ఈ బంధాలు ఎన్ని రోజులు ఉంటాయి చెప్పురి. 100కి 99 మొత్తం గిసోటివి ఉంటాయి. మా అమ్మ కానీ అక్రమ సంబంధాలు తిరిగిపోయే ఉపాయం చేయకూరి బుడ్డ పిల్లలు నాగం చేసే ఉపాయం చేయకూరి.